అవకాశం కలుగు చేసిన దేవదేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేస్తున్నాను. ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి ప్రేమతో నన్ను ఆహ్వానం పలికిన దైవ సేవకులు కరుణాకర్ గారికి, దేవతం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. సంఘమంతటికి, సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దైవ సేవకులు రవీంద్ర బాబు గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. రవీంద్ర బాబు గారు నాకు ఫ్రెండ్. ఇలాగే నా వాక్యంలో యూట్యూబ్లో విని నాకు పరిచయం అయ్యారు. సింగపూర్ దేశంలో నేను సేవ చేస్తున్నప్పుడు మా చర్చికి వచ్చి వాక్యం కూడా చెప్పాడు. ఆ దైవ సేవకుల ద్వారా నేను ఇక్కడికి ఈ సంఘానికి రావడానికి దేవుడు మార్గం తెలుగులో నుంచి ఒక మూలవచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుతాం. 5వ అధ్యాయము. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడు నా దేవ, సర్వాధికారి, శక్తిమంతుడా, జీవాధిపతి, మహాపరిశుద్ధుడా, పవిత్రుడా, పావనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, యేసు క్రీస్తు ప్రభుని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ పరిశుద్ధ వాక్యమును ఇక్కడ వివరించడానికి ఈ సేవకుడినైనా నన్ను తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నీ జీవవాక్యమును ప్రకటిస్తూ ఉంటున్నట్టుగా ఇక్కడున్న వారి హృదయాలలో గొప్ప కార్యములను చేయండి, అద్భుత కార్యములను చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే జీవము కనుక మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ ఎలాంటిగా ఉండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. గట్టిగా అన్నప్పుడు తప్పు చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి భారత నుంచి ఒక దైవ సేవకుడు వచ్చాడంట భారతదేశానికి వాక్యాన్ని ప్రకటించడానికి. అక్కడ వాళ్ళు పాస్టర్స్ ఎలా ఉంటారో తెలుసా? ఇక్కడలా కాదు, మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. ఒకసారి జీన్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకొని ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాను ఇక్కడ సింగపూర్ నుంచి వచ్చి. నేను వెళ్తే ఆ చర్చ్ విశ్వాసకి ఆ సంఘ పెద్ద పరిచయం చేస్తాడు. ఈయన పాస్టర్ గారు అండి పరిచయం చేశారనమాట. పరిచయం చేసిన తర్వాత ఆమె నాతో సరిగ్గా మాట్లాడలేదు. నేను పాస్టర్లా చూడట్లేదు, ఎందుకంటే జీన్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకెళ్ళాను కదా. బయటకు వచ్చేసాను. ఇద్దరం కలిసి ఒకే కారులో వెళ్తున్నాం. అది కాకినాడ ప్రాంతం వాక్యానికి. ఇద్దరం కారులో వెళ్తుంటుంటే ఆ పాస్టర్ గారి వైపు ఈ చర్చ్ బ్రదర్కి కాల్ చేస్తే ఈయన ఏం చేశాడు, ఫోన్ కారు కనెక్ట్ చేశాడు అనమాట. నేను కూడా వినొచ్చు సౌకర్యాన్ని. వాళ్ళు మాట్లాడారు. కారుని కనెక్ట్ చేసిన తర్వాత, బ్రదరు సింగపూర్లో ఉంటాడు, వాక్యం బాగా చెప్తాడని మీరు తీసుకొచ్చారు, ఆయన చూస్తారు రౌడీ కూడా ఉన్నాడని అంది. అనగానే అమ్మగారు ఆఖరి పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారని అప్పుడు చెప్తున్నాడు. ఆ కాదు అప్పటికే ఆమె చెప్పేసింది. నేను చెప్పాను, నేను వినలేదని చెప్పాను. అంతా అయిపోయింది. రెండో రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు సూట్ చేసుకుని వెళ్ళాను. అప్పుడు అదే పాస్టర్ గారు అన్నారు, నిన్న ఒకలా కనిపించాడు, ఈరోజు ఒకలా కనిపించాడు. మీకు ఇండియాలో పాస్టర్స్ అంటే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు కదా. ఫారెన్లో పాస్టర్స్ అంటే ఎలా ఉంటారో తెలుసా? ఒక చైనీస్ పాస్టర్ గారు మా చర్చకు వచ్చారన్నమాట. మొత్తం గుండు ఉంటుంది, మధ్యలో ఒక తెల్ల ఉంటుంది పాస్టర్ గారు.
నన్ను ఆయన పాస్టర్ గారిని చెప్పి పరిచయం చేస్తే ఆయనతో నేను మాట్లాడుతున్నాను ఇంగ్లీష్లో. చూస్తున్నంతసేపు ఆయన తల వైపు చూస్తుంటాడు. ఒకసారి తక్కువలా కలిసాడు. యూ లైక్ టు సీ మై కోకోనట్ ట్రీ అని అడిగాడు. పైన కొబ్బరి చెట్టు చూస్తున్నాం అని అడుగుతాడు. ఫారెన్ నుంచి వచ్చే పాస్టర్లు అలాగే ఉంటారు. ఒకసారి ఒక విదేశం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారనమాట. ఆయన ఎక్కడ ఇలా పొడుగ్గా ఉంటుంది. ఫ్రెంచ్ స్టైల్ అంటారు కొంతమంది అరబిక్ స్టైల్ అంటారు. గెట్టం ఇలా ఉంటుంది. ఆయన వచ్చాడు. ఒక సభ జరుగుతుంది. ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తున్నాడు అనమాట. ప్రకటిస్తుంటే అందరూ సీరియస్ గా చూస్తున్నారు. ఈయన వాక్యం ప్రకటిస్తున్న మనసులో అనుకుంటున్నాను, నా వాక్యం వీళ్ళకి ఎవరికి నచ్చట్లేనట్టు ఉంది, వీళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేనట్టు ఉంది, నేను ఎంత ప్రయాసపడి వాక్యం చెప్తున్నా ఎవరు స్పందించట్లేదని ఈయన ఇంకా ప్రసంగం చేసుకుంటుంటే ఒక్క ఆమె మాత్రం ఆయన వైపు దిగాలుగా చూసి పక్కమని నీళ్లు కార్చేసి ఏడ్చేస్తుంది అన్నమాట. ఈయన హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. మొత్తానికి ఒక్కలన్నా మార్మల్స్ పొందినట్టున్నారు, ఒక్కలన్నా నా ప్రసంగానికి స్పందించి కన్నీరు కారుస్తున్నారని చాలా సంతోషం అయిపోయి ప్రసంగం అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళారు. అమ్మ, నా ప్రసంగం నిన్ను అంతలా కదిలించిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు మార్మల్స్ పొందావని నేను గ్రహించుకుంటున్నాను ఆత్మలో అని అన్నాడంట. ఏ మార్మల్స్ ఏమో కానీ అయ్యారు, మిమ్మల్ని చూపుతుంటే తప్పుడు నా మ్యాక్ గుర్తుకు వచ్చింది, అందుకే ఏం చేశాను, సేమ్ ఇలాగే ఉంటుందండి గడ్డం అన్నాను. సేమ్ ఇలాగే ఉంటుందండి గడ్డం అని. చాలా మంది వాక్యం వినడానికి రాదు. పాస్టర్ గారు ఏ డ్రెస్ చేసుకున్నాడు, ఎలా మాట్లాడాడు, జోకులు ఎన్నేసాడు, వీటి మీద దృష్టి ఉంటుంది కానీ వాక్యం మీద దృష్టి ఉండదు. వాక్యము కనుక మనం శ్రద్ధగా వింటే, వాక్యం మీద మనం దృష్టి పెట్టుకుంటే మనం బ్రతుకుతామని బైబిల్ చెబుతుంది. ఒకసారి ఆ మాట చదివి మనం మూలవచనంలోకి వద్దాం. ఎవరైనా చదవగలిగితే తీసి చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి. నా కుమారుడా, నా మాటలను మనసు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ హృదయంలో దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచునే కొన్ని ఎడల, నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడల, నా కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి? బ్రతుకుదువు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? మొదటిది దేవుని వాక్యమును మనసులో ఉంచుకోవాలి. రెండవది నీలో దాచుకోవాలంటే నీ హృదయంలో వాక్యమును దాచుకోవాలి. ఆయన ఉపదేశమును కనుపాపవలే కాపాడుకోమని ఎందుకు చెప్పాడు? కాపాడుకోవాలి అంటే అర్థం ఏంటి? మనం కాపాడుకోకపోతే పోతుందనే కదా, అవునా కాదా చెప్పండి? కాపాడుకోకపోతే పోతుంది. ఎందుకంటే విత్తువాని ఉపమానం గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ, విత్తువాడు త్రోవ పక్కన విత్తాడంట. కొన్ని మంచి నేలను, కొన్ని రాతి నేలను, కొన్ని ముళ్ళ పొదలు విత్తాడంట. ఆ ఉపమానం గురించి యేసు ప్రభు వివరిస్తూ ఏమని చెప్పాడు తెలుసా? మొట్టమొదటిగా త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరనగా వాడు హృదయంలో వాక్యం పడింది కానీ ఆకాశ పక్షులు చెట్టుకెళ్ళిపోతాయి అన్నాడు కదా. దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు అని అన్నాడు. అంటే ఎవరు ఎత్తుకొని పోతారు చెప్పండి? హృదయంలో ఉన్న ఉపదేశాన్ని, హృదయంలో ఉన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోతాడు. కాబట్టి ఉపదేశమును మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఉపదేశమును మనం కాపాడుకోవాలి. ఒకసారి ప్రసంగం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్న ఒక స్త్రీకి ఒక ఆయన మైక్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తాడండి. ఇప్పుడు ఈ మధ్య మనం క్రైస్తవులు చాలా మంది ఇలాగ ఈ విధంగా మొదలు పెట్టారు. మైక్లు ఇచ్చి ఈరోజు ప్రసంగం ఎలాగుంది, సినిమా థియేటర్ బయట ఉంటారు కదా, ఈరోజు సినిమా ఎలాగుంది, హీరో ఎలాగుంది, 100 రోజులు ఆడేస్తుందా లేకపోతే 200 రోజులు ఆడేస్తుందా, లేకపోతే సినిమా ఫ్లాపా అని అడుగుతారు కదా. అలాగే ప్రసంగాలకు కూడా కొంతమంది మొదలు పెట్టారు మనోళ్ళు. ఒక ఆయన మైక్ ఇచ్చి అడుగుతున్నాడంట, ఏమో కానీ పాస్టర్ గారు వాక్యం చెప్పారు నాకు అర్థం అవ్వలేదు కదండి, ఆయన చెప్పిన జోకులు మొదలు చూపకున్నాయని చెప్పి. అంటే జోకులు హృదయంలో కాపాడుకోగలిగారు కానీ చెప్పబడిన వాక్యం హృదయంలో లేదు. కనుక మనందరము కూడా వాక్యం మీద ఈ రాత్రి దృష్టి పెడతాం. మన వాక్యం ఒక అంశం ఏంటో ముందుగానే నేను చెప్తున్నాను. వాక్యం ఒక పేరు ఏంటంటే ఎవడు. చెప్పండి ఒకసారి. ఎవరు లేక ఎవడు.
ఎవడు అనగానే మీకు సినిమా పేరు గుర్తొచ్చుంటే చాలా మనం చూసేస్తారు నాకు తెలుసు. ఎవడు అనే పదం మీద బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చదువుకున్న మూల వచనంలో యోహాను సువార్త 5:3-4 అక్కడ ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక విషయం కనబడుతుంది మనకి. అక్కడ ఒక కోనేటి ఉంది. ఆ కోనేటి పేరు ఏంటి చెప్పండి? బెతెస్దా కోనేరు. అది ఎక్కడుంది? ఇశ్రాయేలీయులు యెరూషలేములోనికి వెళ్ళాలంటే 12 ద్వారాలంటే 12 ద్వారాల్లో ఒక ద్వారమైనటువంటి గొర్రెల ద్వారమునకు దగ్గరలో ఆ కోనేటి ఉంది. ఆ కోనేటిలోనికి ఆయా సమయంలో దేవదూత వచ్చి నీళ్ళు ఇలా కదిలించుకుంటూ వెళ్ళిపోతుంటే, రివ్వున రెక్కలతో ఎదుర్కొంటూ వచ్చి నీళ్ళు ఇలా కదిలించుకుంటూ వెళ్ళిపోతే మొట్టమొదట ఎవడు దిగుతాడో, ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును. అక్కడ మనకు కనబడుతున్న ఒక పదం ఏంటో తెలుసా? ఎవడు మొట్టమొదట దిగుతాడో, మొదట ఎవడు దిగిన వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడుకోను అన్నాడు. అలాంటి కోనేటి ఇక్కడ ఈ అమరావతిలో ఉంటాయి. రోగులందరూ ఎక్కడ ఉంటారు? హాస్పిటల్ ఉంటారు, అక్కడ ఉంటారు, అక్కడికే ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్కి క్యాన్సర్ హాస్పిటల్కి పోవాలి, గుండె నొప్పికి గుండె జబ్బుల ఆసుపత్రులకు పోవాలి. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఆసుపత్రులు ఉన్నాయి. పంటికి ఒక ఆసుపత్రి ఉంది, కంటికి ఒక ఆసుపత్రి ఉంది. అన్ని రోగాలు కలిపి ఒక కోనేట్లో స్వస్థత జరుగుతుందంటే, ఎట్టి వ్యాధి గలవాడని నువ్వు బాగుపడిపోతున్నాడంటే జనాలంతా అక్కడికి వెళ్ళిపోతారు. జనాలంతా అక్కడికి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? దానికి సరిహద్దులు పెట్టేసి టికెట్లు పెట్టారు. జనాలంతా అక్కడికే వెళ్ళిపోతున్నారంటే ఎప్పుడైతే సరిహద్దులు పెట్టేశారో బాగా డబ్బున్నాడు డబ్బించుకొని స్వస్థత కొనుక్కోడు. ముందు అట్లాంటి వాళ్ళు దిగుతారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం దొరికితే డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి, అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, 38 సంవత్సరాల నుంచి ఆయనకు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. బహుకాలం నుంచి అక్కడే పడుతున్నాడు. నీళ్లు కదిలించినప్పుడు మొదట ఆయన దిగుదాం అనుకుంటున్నాడు, కానీ ఆయనకంటే ముందు ఎవరొకరు దిగిపోతున్నారు. అది ఆయన పరిస్థితి. ఆయనకంటే ముందు ఎవరొకరు దిగిపోతున్నారంటే మిగిలిన వాళ్ళకి బంధువు బలగం ఉంది, స్నేహితుల బలగం ఉంది, డబ్బు బలగం ఉంది. డబ్బు బలగం ఉంది కంటే ఒక బాబు నీళ్ళు కదిలించినప్పుడు ముందు నన్ను దించితే ఎంతమంది వచ్చి నన్ను దించుతారు, తలా లక్షలు ముందు వాడినే దించుతారు, కానీ డబ్బులు నన్ను దించుతాడు ఎవడైనా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంటే ఆయనకి డబ్బు లేదు, బంధు బలగము లేదు, స్నేహితులు లేరు. అసలు ఆయన పూర్తిగా వదిలేశారు, ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అన్నమాట. ఆ నీళ్లు కదిలించినప్పుడు దిగే అవకాశం ఆయనకి లేని పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడికి యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభు ఎట్లాంటి వ్యక్తి దగ్గరకు వచ్చాడో తెలుసా? తనకు తానుగా లేవలేని స్థితిలో ఉన్న వారి దగ్గరికి, బంధువులు లేని వారి దగ్గరికి, స్నేహితులు లేని వారి దగ్గరికి, డబ్బు లేని వారి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. నీవు స్వస్థపడబోతున్నావా అని అడిగారు. అడిగితే నీవు స్వస్థపడబోతున్నావు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ వ్యాధి ఎంతకాలం నుంచి ఉందని అంటాడు, కానీ ఈ వ్యాధి ఏంటి అని అడగడు. దానికి ఒక ప్రేమ చేయడానికి నీ వ్యాధి ఏంటని అడగడు. ఏ వ్యాధి అయినా ఆయన బాగు చేయగలడు. అది ఎంతకాలం నుంచి ఉన్నదని అడుగుతాడు. బాగుపడే విశ్వాసం ఉందని అడుగుతాడు. మూడవది ఆయన అడిగే ప్రశ్నలో ఇంకోటి ఏంటంటే, బాగుపడాలని నువ్వు కోరుకుంటే ఎక్కడ నువ్వు పాపము చేయమనే విషయాలు మాట్లాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు ద్వారా స్వస్థత ఉంది. ఈ రాత్రి ఈ మాట ద్వారా మీ అందరికీ నేను ప్రకటన చేస్తుంది ఒక మాట ఏంటంటే, మీలో ఎవరికి ఎటువంటి వ్యాధి అయినా, అది పర్మనెంట్గా ఉండే వ్యాధులైనా సరే, క్యాన్సర్ అయినా సరే, గుండెపోటు అయినా సరే, కిడ్నీ ప్రాబ్లం అయినా సరే, ఎటువంటి వ్యాధులైనా సరే బాగు చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు స్వస్థత కొరకు రోగులు కోనేటి దగ్గరికి వెళ్ళారు. కోనేటి కంటే గొప్పవాడైన యేసు మన మధ్యనే ఇప్పుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన మధ్యన ఉన్నాడు అనడానికి ఆధారం పెట్టి బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, యాలయనగా 2-3 ఆయన నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను ఉన్నానని ఆయన సెలవిస్తున్నా. ఇద్దరు ఉంటే చాలంట, ఆయన ఉంటాడు. ఒకసారి ఇండియా నుంచి ఒక పాస్టర్ గారు సింగపూర్కి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మీకు ఇక్కడ ఒక ప్రేయర్ ఉందంట, నాకు ఒకరోజు వాక్యం ఇస్తాను, నేను చాలా ప్రయాసపడి వచ్చాను, 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను,
నాకు కొంచెం వాక్యం అవకాశం ఇస్తారని నన్ను అడిగాడు. అడిగితే సరే పాస్టర్ గారు, శనివారం సాయంత్రం 7 గంటలకి ఒక ప్రేయర్శాల ఉంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని అన్నాను. సరే అని చెప్పాడు. మరి మీరు నేను కలుసుకోవాలి కదా, కలుసుకోవాలంటే ఏదో ఒక పాయింట్ చెప్పాలి కదా అని ఒక ఊరు పేరు చెప్పాను. అక్కడికి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర మీరు ఉండండి. అంటే రైల్వే స్టేషన్ అని మీకు ఎదురు చెప్తారంటే ఇక్కడ రైల్వే స్టేషన్, అక్కడ రైల్వే స్టేషన్ కాదు, అది మెట్రో స్టేషన్, ఎంఆర్టీ స్టేషన్స్ అంటారు. అక్కడికి వచ్చి మీరు ఉండండి. వచ్చిన తర్వాత మీరు నాకు కాల్ చేసినా లేదు, నేనే మీకు కాల్ చేస్తాను, ఆ టైంకి మనం కలుసుకొని అక్కడి నుంచి మిమ్మల్ని నేను ప్రేయర్కి తీసుకెళ్తాను అన్నాను. ఇంకా ప్రేయర్శాలకు చెప్పేశాను, మీరు పాటలు పాడుకోండి, కీర్తన చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం సమయానికి పాస్టర్ గారు తెచ్చేస్తారని చెప్పేసి ప్రార్థన నడిపిస్తున్నాను. 7 గంటలకి ప్రార్థన అయితే పాస్టర్ గారిని 6 గంటలకి అక్కడ రమ్మంటే 6 అయింది రాలేదు, 6:10 అయింది రాలేదు, ఫోన్ చేస్తే తీయలేదు. 6:20 అయిపోయింది, ఫోన్ చేస్తే తీయలేదు, ఆయన రాలేదు. 6:30 అయిపోయింది రావట్లేదు. ఇంకా నేను బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ప్రార్థన కూడా లేట్ అయిపోతుంది. అయినా ఓపికగా 7 గంటల దాకా ఉన్నాను. పాస్టర్ గారు రావట్లేదు, ఫోన్ చేస్తే 7 గంటల దాకా చూసి మరి నేనెందుకు దేవుడి సన్నిధిని మిస్ అవ్వాలి, వెళ్ళి వాక్యమైన చెప్తాం ప్రజలకి అని చెప్పి నేను బయలుదేరి అక్కడి నుంచి బస్సు తీసుకుని ప్రేయర్కి వెళ్ళిపోతున్నాను. దారిలో అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ సారీ బ్రదర్ నేను చాలాసార్లు ఫోన్ చేశాను, ఫోన్ సైలెంట్లో చూసుకోలేదు. పాస్టర్ గారు మీకు 6 గంటలకు రమ్మని చెప్పాను కదా, నేను మీరు ఇంకా రాలేదండి, 7 గంటల దాకా చూశాను వెళ్ళిపోతానంటే, సారీ బ్రదర్ మీకు మాట ఇచ్చిన తర్వాత ఇంకొక బ్రదర్ ఫోన్ చేశారు, మా దగ్గర ప్రార్థన రండి, వాళ్ళ దగ్గరికి 50 మంది వస్తారు, మా దగ్గరికి 100 మంది వస్తారని చెప్పారు. 100 మంది వస్తారంటే అక్కడ వెళ్ళిపోయాడు. 50 మంది అంటే ఇక్కడ రావడం మానేశారు. చూడండి, మళ్ళీ ప్రేమున్న పాస్టర్ ఆయన. పాస్టర్ గారికి నేను ఒక మాట చెప్పాను, ఎద్దరున్న చోట యేసయ్య ఉంటానన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 మంది ఉంటేనే కొంతమంది పాస్టర్లు రావట్లేదు, నా ఇమేజ్ పాడైపోతుందని. మన దేవుడికి ఎంత ఇమేజ్ ఉందండి, సర్వశక్తిమంతుడు, అనంత జ్ఞాని, త్రికాల జ్ఞాని, ఆయన కంటే గొప్పవారికి ఎవరైనా ఉంటారా? ఆయనే ఎద్దరున్న చోట ఉంటానన్న. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నమ్మకం ముందు 19 సంవత్సరాల వయసప్పుడు ఒక రాజకీయ పార్టీతో ఒక అన్నయ్యతో తిరిగి ఉన్నాను అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్కి వెళ్ళి పెద్దగా కేకలేసుకుని వెళ్ళిపోతారు. సోనియా గాంధీ విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ వస్తుందనంటే మేమందరం అక్కడికి వెళ్ళిపోతే ఆయన కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నమాట, కార్పొరేటర్ గారు. ఆయన పక్కన నేను కొంచెం కూర్చొని ఉన్నాను. ఆయనకి విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఎంతమంది జనం వచ్చారంటే ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, ఒక 5,000 మందితో వచ్చుంటారండి అని చెప్పారు. ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇంకొక 10,000 మంది వచ్చేస్తారు ఒక అరగంట ఆగి. జనం బాగా వచ్చిన తర్వాత, క్రౌడ్ బాగా వచ్చిన తర్వాత మీరు కాల్ చేస్తే అక్కడ హెలికాప్టర్ తీసుకొని వస్తారు. అంత బాగా వచ్చిన తర్వాత అప్పుడు హెలికాప్టర్ తీసుకొని జనం బాగా గుమ్ముడిన తర్వాత హెలికాప్టర్లో సోనియా గాంధీ చెయ్యుంటుంటే కింద నుంచి అందరూ పెద్ద కేకలేసేస్తున్నారు, సోనియా 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 సోనియా. ఒక రాజకీయ నాయకుడు రావాలంటే 1000 మంది కావాలి. సర్వశక్తుడైన యేసయ్య మన దగ్గరికి రావాలంటే దొరికితే చాలు, అక్కడ నేను ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఉంటే స్వస్థత జరుగుతుంది. కోనేటిలో స్వస్థతకు లిమిట్ ఉంది. ఎవరు మొదట దిగుతాడో వాడే, రెండో వాడికి స్వస్థత లేదు, మూడో వాడికి స్వస్థత లేదు. స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు కొంతమంది వస్తారు, ప్రార్థన చేస్తాం స్వస్థత జరిగిపోతా అంటారు. మీలో చాలా మంది అమాయకులు నమ్మేసి ఆ కూటానికి పరిగెత్తుకు వెళ్ళిపోతారు. 100 మంది రోగులు వస్తే 2 బాగుపడతారు. ఆ బాగుపడడంలో వీళ్ళకి ఎవరైతే తెలుసో వాళ్ళే నియమిస్తారు. లిమిట్. ఎక్కువ మంది బాగుపడరు. నా యేసు దగ్గరికి వస్తే, యేసు దగ్గరికి వస్తే, యేసు నీ దగ్గరికి వస్తే ఎటువంటి వ్యాధి అయినా బాగుపడుతుంది. ఎంతమంది వ్యాధిగ్రస్తులైనా బాగుపడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నా ప్రసంగం అంశం ఎవరు లేదా ఎవరు ఇక్కడ రోగిగా ఉన్నారు, ఎవరు ఇక్కడ బహుకాలం నుంచి బాధపడుతున్నారు, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు, ఎటువంటి శరీర బలహీనతతో బాధపడుతున్నారు, యేసు బాగు చేసే దేవుడు మన మధ్యన ఆయన ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
రెండో విషయానికి వద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. రెండో విషయానికి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ ఫ్యాన్ ఎవరైనా కొంచెం అక్కడ పెట్టాడు వీళ్ళకి పడేటట్టు. నాకు బైబిల్ ఎక్కడిపోతాను ప్రారంభం చేసుకుంటే అవకాశం ఉంటే కొంచెం అక్కడ పెట్టాడు. 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇక్కడ ఒక మాట కనబడుతుంది, ఎవడు నా యందు నిలిచి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు ఉంటారో వాడు బహుగా ఫలిస్తారు. ఆయన యందు ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఆయన యందు ఉండడం అంటే ఏంటి చెప్పండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుని గురించి మనం ఎక్కువగా విన్న ఒక మాట, దేవుడు అంతటా ఉన్నాడు. అవునా? మీరు నమ్ముతారా మాట? నమ్ముతారా లేదు చెప్పండి? దేవుడు అంతటా ఉన్నాడు. నేను నమ్మట్లేదు. ఎందుకు కూడా నేను చెప్తాను. ఈ గోడలో ఉంటాడా? ఆ స్టాండ్లో ఉంటాడా? ఉండి ఏం చేయాలండి? ఈ ఫ్యాన్లో ఉంటాడా? ఉండి ఏం చేయాలి? దేవుడు అంతటా ఉండటం కాదు, అంతా దేవుళ్ళలో ఉంది. అది కట్టుబడి మనం అందరం ఎక్కడున్నామో తెలుసా? దేవుడిలో ఉన్నాం. మీకు అర్థం అవడానికి మీకు ఒక వచనం చెప్తాను, మీ అందరికీ బాగా తెలిసిన రిఫరెన్స్. ఆ వచనం నాకు తెలియదు అన్న క్రైస్తవుడు ఎవడైనా ఉంటే అర్జెంటుగా ఉరేసుకొని చచ్చిపోవాలి. నాకు తెలియదు ఆ వచనం అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్పండి. ఆదియందు దేవుడు ఎవరి యందు సృజించాడు? కాదమ్మా, ఎవరి యందు సృజించాడని అడిగాను. ఆది యందు. ఆది అంటే ఎవరు? ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ఏమనుంది? ఆదియు నేనే, అంతము నేనే. ఆది యందు భూమి ఆకాశములను సృజించాడంటే ఎక్కడ సృష్టించాడు? మొత్తం ఈ భూమి, నక్షత్రాలు, మొత్తం విశ్వమంతా యేసులో ఉంది. అందుకని నేను అంటున్నాను, అంతటా యేసు ఉన్నాడు అన్నది అబద్ధం, అంతా యేసులో ఉన్నదన్నది నిజం. అంతా యేసులో ఉన్నదన్నది నిజం. రోడ్డు మీద పిచ్చి కుక్క తింటుందండి, అందులో యేసు ఉంటాడా? ఉండడు. అది యేసులో ఉంది. నువ్వు నేను యేసులో ఉన్నావు. ఈ చర్చి యేసులో ఉంది, ఈ అమరావతి యేసులో ఉంది, గుంటూరు జిల్లా యేసులో ఉంది, ఆంధ్రప్రదేశ్ యేసులో ఉంది, తెలంగాణ ఉంది, ఇండియా ఉంది, అమెరికా ఉంది, మొత్తం విశ్వమే యేసులో ఉంది. యేసులో మనందరం ఉన్నాము. మనందరికీ నివాస స్థలం ఆయనే అని మోషే భక్తుడు ప్రార్థనలో మొట్టమొదటి మాట పలికాడు. 91 కీర్తన 1వ వచనం మీరు చదవండి. తన తరములకు మాకు నివాస స్థలం మీరే. మనందరము యేసులో ఉన్నాం. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం? మనం ఎవరికైనా అడ్రస్ జరిగితే చర్చిలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఈ రోడ్లో ఉన్నా, ఆ రోడ్లో ఉన్నా, లింగాపురంలో ఉన్నా అని చెప్పుకుంటాం. కానీ వాస్తవం మనందరం ఎక్కడున్నామంటే యేసులో ఉన్నాం. ఆ యేసులో ఉండటం వేరు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడిన మాట వేరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో అనంటే ఈ లోకంలో ఉన్నంత మాత్రాన యేసులో ఉన్నట్లే కాదు, ఆయన రక్షణను అనుభవించాలి, ఆయన అనుగ్రహించిన రక్షణను పొందాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నీ కొరకు కార్చిన రక్తము మీద నమ్మిక ఉంచాలి. నా పాపమును ఆయన కడిగాడని ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కొరకు నేను జీవించాలని ఎవరైనా అనుకుంటారో వాళ్ళు యేసులో ఉన్నట్టు. వాళ్ళు యేసులో ఉన్నట్లు. అక్కడ ఒక మాట ఉంది, ఎవడు నా యందు ఉండునో ఎవరి యొద్ద నేను
నిలిచి ఉందును. ఇక్కడ ఎవడు యేసులో ఉన్నారు, ఎవరు యేసులో ఉన్నారని దేవుడు ఒక మాట మీకు ప్రశ్నగా అడుగుతున్నాడు. ఇంకా యేసులో లేకపోతే అర్జెంటుగా యేసులోనికి వచ్చే, అర్జెంటుగా యేసులోనికి వస్తే తప్ప నీకు రక్షణ లేదు. నీవు బహుగా ఫలించటం అనేది అసాధ్యం అవుతుంది. ఒక బకెట్ బావిలో పెట్టామనుకోండి, బావిలోకి దించితే నేలలోనికి ఏమవుతుంది? బకెట్ వెళ్తుంది. బకెట్ వెళ్ళిన తర్వాత నీళ్లు బకెట్లో కూడా వస్తాయి. మనం యేసు దగ్గరికి వచ్చి యేసులో ఉంటే మనం యేసులో ఉంటాము, యేసు మనలో కూడా ఉంటాం. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట రాశారు. ఆ పాటలో ఒక చరణం నాకు చాలా ఇష్టం. నీలోనే నుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందుట మహాచాతన్యత నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును మహాచాతన్యత నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును నిన్నుకని నీతుట్టుగా యేసయ్యా నీ ప్రభువే అదుపబడినందునా. హల్లెలూయా. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి యేసుని ఆరాధిస్తూ యేసు కొరకు జీవించాలనుకుంటారో వారు యేసులో ఉన్నట్టు. హల్లెలూయా. బావిలోనికి బకెట్ పెడితే బకెట్లో నీళ్ళు వస్తాయి, బకెట్ నీళ్ళలోనికి. ఒకసారి ఒక బావి దగ్గర ఒక గుడ్డోడు నీళ్ళు తోడడానికి వచ్చాడు. అక్కడ చూస్తున్నాడు, అందరున్నాడు, వయసు అనుకున్నాడు, వయసు పెద్దదే, కాకపోతే మన కూర్చోడు గుడ్డోడు. బావికి ప్రహరీ కూడా ఉంటుంది కదా చుట్టూడు, వీటికంటే హైట్ ఉంది. వీటి బావి కనపడదు. మనలాంటి వెళ్తే మనకి ఇలా బావి చూస్తే నీళ్ళు కనపడదు. వీడికి ఒక బకెట్ ఇచ్చారంటే స్నానం చేయడానికి. పాపం వీడు ఏం చేస్తాడంటే బకెట్ కట్టేసి నీళ్ళు వేస్తాడు, కనపడట్లేదు కదా, కిందకేసి ఇలా చూడగానే నా నీళ్ళకి వెళ్ళింది, నీటిలో చూశాడు. నీటిలోకి వెళ్ళిన వెంటనే నీళ్ళు బకెట్లోకి వచ్చినాక అర్థం ఉంది, లాగి చూశాడు. వెంటనే లాగితే పైకి వచ్చేసరికి నీళ్ళు ఉండదు. పాపం నీళ్ళలోకి వేస్తున్నాడు, నీళ్ళు వస్తే పైకి లాగుతున్నాడు, పైకి వచ్చేసరికి నీళ్ళు ఉండదు. చేతులు నొప్పి కొట్టేశాడు. వీడికేమో బకెట్ కనబడట్లేదు, లోపలికి వెళ్తుంది కానీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. పైకి వచ్చేసరికి నీళ్ళు ఉండట్లేదు. అది చూసిన ఒక వ్యక్తి అన్నాడు, ఒక బాబు ఆ బకెట్కి కింద పెద్ద చిల్లు ఉంది, చాలా పెద్ద కన్నం ఉంది, నువ్వు ఎంత చూడలేదు రాదు. మనలో కూడా యేసులో ఉన్నాము అని అందరి దృష్టికి కనబడతాం, కానీ కంటికి కనబడని ఏదో ఒక పెద్ద పాపము కొందరిని వెంబడిస్తూనే ఉంటుంది. అది బయటికి చెప్పడం చాలా, చచ్చిపోయిన వరకు కూడా చెప్పకూడదు. చచ్చిపోతారు కానీ అది పాపం బయటకు రాదు. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఆ పాపం, అంత జాగ్రత్తగా దాన్ని కవర్ చేసుకుంటారు. కొంతమంది దొరికిపోకుండా, అమ్మ దొరికిపోయి చూసావమ్మా, పెద్ద భక్తురాగా పాటలు పాడితే భక్తులకు ప్రసంగం చేసినట్టు అప్పుడు మనం అంటాం. దొరకనంత వరకు మనకి ఏ విధమైనటువంటి చిల్లు పడిపోయిందో, క్రీస్తులో ఉన్నామని భ్రమలోనే ఉంటున్నాం, కానీ క్రీస్తులు లేని స్థితిలో ఉన్నామేమో ఆలోచించరు. ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే వారు బహుగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నర్సరీస్కి వెళ్ళి కష్టపడి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఒక మొక్క కొనుక్కొని వచ్చారు. కొనుక్కొని వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర పెట్టారు, రోజు నీళ్ళు పోతారు. నీళ్ళు తాగేసి 10 రోజులు తర్వాత ఎండిపోయిందంటే మీకు నవ్వు వస్తుందా? బాధ. మీకు 100 రూపాయల మొక్కకే, 50 రూపాయల మొక్కకే. మరి ఆయన ఎంతో కష్టపడి తన సంగమును పొలంలో నిన్ను నన్ను నాటాడు, ఫలిస్తాను.
ఫలించకుండా ఎండిపోతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు ఎండిపోవసరం లేదు. చెట్టు లేకుండా ఫలం లేకపోయినా కూడా దేవుడికి నచ్చదు. ఒక అంజూరపు చెట్టు కనిపించిందంటే యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆకులు తప్ప దాని దగ్గర ఫలం లేదు. యేసు ప్రభు కోపం వచ్చింది, తప్పించేసాడు. అట్లా తిరిగి వచ్చేసరికి ఎండి. నీలో ఫలం లేదంటే అర్థమేంటో తెలుసా? నువ్వు క్రీస్తులో లేవని, యేసునందు లేవని. ఎవడైనా యేసునందు ఉంటే వాడు ఫలిస్తాడు. నేను ఎవరు ఎందుకుంటే వాడు ఫలిస్తాడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు యేసునందు ఉన్నారా లేదా? ఏమో మాకెందుకు. మీ అంతరంగాలకు తెలిసినట్టు నేను ప్రసంగం చేసినప్పుడే మీరు యేసులో ఉన్నవాడినా లేనివాడినా అని మీ అందరికీ తెలిసిపోతుంది. మీ అంతరాత్మకు మీ మనస్సాక్షి ఎప్పుడైతే ఆహారం పడుతుందో నేను క్రీస్తులో లేనని, కొంతమంది పర్వాలేదు నేను క్రీస్తులో ఉన్నానని అలారం పడుతుందంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడని అర్థం. నువ్వు ఇంకా క్రీస్తులో లేకపోతే క్రీస్తులో ఉండటానికి దేవుడు ఈ దినమందు ఈ వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యము విని ఆయన దగ్గరకు వస్తారో వారు బ్రతుకుతారు. ఇది మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మాట. హల్లెలూయా. ఎన్ని అంశాలు చెప్పాను? 2. అంశం పేరేంటి? మొదటి అంశం ఏంటి? ఎలాంటి వ్యాధి గలవాడైనా యేసు దగ్గరకు వస్తే స్వస్థత ఉంది. ఎలాంటి రోగి అయినా యేసు దగ్గరకు వస్తే స్వస్థత ఉన్నది. రెండోది ఏం చెప్పాను? మనం ఫలించాలి అని అంటే ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా పెద్దలైనా యేసులో ఉంటేనే ఫలిస్తుంది. ఇది రెండవది. మూడో విషయానికి వెళ్తాం బైబిల్ గ్రంథంలో నుంచి. మూడో విషయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చాలమ్మా, ఆ జీవంతా మనకి ఎందుకు? మన అవసరం దిగబడుతుంది. అక్కడ మీకు ఒక వచనం కనిపించిందా? మన అంశం ఏంటో కనిపించిందా? ఎవరికైనాను జ్ఞానము పొదుపుగా ఉంటే వారు దేవుని అడగవలెను. నేను ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు కొంచెం వెల్డింగ్ నేర్పించి అన్నాను. ఇప్పుడు కాలేదు, ఒక వారం తర్వాత ఆయన దగ్గరికి వచ్చి కొంచెం వెల్డింగ్ నేర్పించాను. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నది, రేపు వస్తావా? 2వ రోజు వచ్చాను, కొంచెం వెల్డింగ్ నేర్పించాను. సరే నేర్పిస్తాను, నేను ముందు దాంతో చూసి అది తుడిచే, ఇది తుడిచే, టీ తీసుకొచ్చే, భోజనం తీసుకొచ్చి అన్ని చెప్తారు. కానీ వెల్డింగ్ నేర్పించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేర్పించే ఉద్దేశం లేదు. మనకు ఎవరైతే నేర్పించారో వాళ్ళ చుట్టూ తిరుగుతాం. మనకి నేర్పిస్తానని దేవుని దగ్గర రాదు. ఇలాగే నా జీవితంలో ఒక పాస్టర్ గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి మంచి ప్రసంగాలు చేస్తాడని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యగారు ఈ వచనం మీద మీరు ప్రసంగం చేశారు కదా, ఆ థాట్స్ మీకు ఎలా వచ్చాయి, మీరు ఎలా సంపాదించారు, మీరు ఎలా ధ్యానం చేస్తారు అని అడిగితే, దేవుని కృప ఉండాలి, నీకు ఆ కృప లేదని చెప్పి కొద్ది రోజుల తర్వాత బైబిల్ చదువుతుంటే ఈ వచనం కనిపించింది. ఎవరికైనాను జ్ఞానము పొదుపుగా ఉంటే వారు ఎవరిని అడగాలి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అది ఆయనకు అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరైనా బయట వచ్చేవారురా, ఎల్లుండ్రా, ఎంత కట్టు అంత కట్టు అని అంటారా? మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలంటే ప్రైవేటు స్కూల్లో 1వ తరగతికి 20,000, 2వ తరగతికి 25,000, 3వ తరగతికి 30,000,
10th క్లాస్కి వచ్చేసరికి 50,000, ఇంటర్మీడియట్కి వెళ్తే 1,00,000, 2,00,000, ఇంకా డిగ్రీ ఏదైనా చేస్తే 30 లక్షలు, 40 లక్షలు కట్టుకున్నా కూడా సరైన జ్ఞానం దొరకదు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, మీకు జ్ఞానం పొదువుగా ఉంటే నన్ను అడుగాను. ఈ మాటలో నాకు నచ్చిన ఇంకొక పదం ఏంటో తెలుసా? ఎవరికైనా దైవ జ్ఞానం పొదువుగా ఉంటే అని అనలేదు. మనకు దైవ జ్ఞానం కావాలన్నా యేసు ప్రభు దగ్గర రావచ్చు. ఈ లోక సంబంధమైన ఎటువంటి జ్ఞానమైనా, నీ ఉద్యోగ పరంగా ఎటువంటి జ్ఞానమైనా నీకు అవసరం, దేవుని దగ్గరికి రావచ్చు. దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ మాట, నాకు జ్ఞానం లేదు అనుకున్నవాడు, నా అంత జ్ఞానం లేదండి, మహాజ్ఞానం నేను అనుకుంటే మాత్రం ఏముంటుంది మీ దగ్గర? ఒక ఆయన పోస్ట్ వేసుకుంటాడు, ఆత్మజ్ఞాని, అనంత జ్ఞాని, మహాజ్ఞాని అని పోస్టర్లోనే చెప్తున్నారు ఆయన గురించి. బాబు, దేవునికి మించిన జ్ఞానవంతులు ఎవరు లేరు. ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు. మనకి ఎటువంటి జ్ఞానమైనా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తే దేవుడు జ్ఞానము చేత హల్లెలూయా. 12 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలీయులకు రాజు అయిపోయాడు. ఎవరైనా? సొలొమోను. 12 సంవత్సరాలప్పుడు రాజు అయిపోతే ఏం పరిపాలించగలరండి? మన ఆంధ్రప్రదేశ్ పరిపాలించడానికి బాగా చదువుకున్నాడు వచ్చిన దెబ్బలేసేస్తున్నారు, చదువుకోలేని వచ్చిన దెబ్బలేసేస్తున్నారు. అసలు ఎవరు వచ్చినా సరే సరిగ్గా పరిపాలించేది లేదు. అలాంటిది బాలుడు సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా నేను బాలుడను, ఇశ్రాయేలుకి రాజును చేసేసావు, ఈ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానం నాకు దయచేయి అని మోకరించి ప్రార్థిస్తే, నువ్వు ఇంకా పొట్టుడివి, ఇంకా బాలుడివి, నీకు అప్పుడే ఎందుకు జ్ఞానం అన్నాడా? ఆ మాట అడిగినందుకు, నీకు జ్ఞానం ఉంటే సరిపోదు నాయన, ఆ జ్ఞానానికి తగిన ధనం కూడా ఉంటే నువ్వు మందిరాన్ని కట్టగలవు, పట్టణాన్ని కట్టగలవు అని అడగకపోయినా కూడా దేవుడు ధనం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా జ్ఞానం గురువుగా ఉంటుంది, వారు దేవుణ్ణి అడగవలేను. హల్లెలూయా. నేను ఆ పాస్టర్ గారిని అడిగి తీసుకొచ్చేసింది, దేవుడు నాకు ఒక పాట నేర్పించాడు. ఎవరిని అడగవసరం లేదు, దేవుడిని అడుగుతుంటే ఆయన నా బైబిల్ కాలేజ్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీలో ఎవరికైనా జ్ఞానము కలుగుగా ఉంటే వారు దేవుణ్ణి అడగవలేదు. దేవుడిని అడగవలేదు. దేవుడిని అడిగి మనం నేర్చుకున్నాం అనుకోండి వాక్యం, దేవుడిని అనుకొని ఏ జ్ఞానమైనా మనం నేర్చుకున్నాం అనుకోండి, మీరు ఇంటర్మీడియట్ చదవండి, డాక్టర్ చదవండి, ఏ చదివైనా చదవండి, దేవుణ్ణి అడిగి మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆయన ప్రభు సమయంలో నీకు మంచి జ్ఞానం చేత దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నా పెద్ద కూతురికి ఎప్పుడైతే చెప్పు, దేవుడిని అడుగు, ఈ వచనం పట్టుకొని ప్రార్థించి దేవుడు సహాయం చేస్తాడు. నా పెద్ద కూతురు సింగపూర్లో చదివింది, ఇండియాకి రాగానే ఇక్కడ భాష, ఇక్కడ వాళ్ళు తెలుగులో మాట్లాడి చాలా అర్థం కాదు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఎన్ని రోజులు వెళ్ళిందో చెప్పిన కాలేజీకి మీరు చెప్తే ఆశ్చర్యపడతారు. 20 రోజులు వెళ్ళింది. అది కూడా ఎగ్జామ్కి 20 రోజుల ముందు కాలేజీలో జాయిన్ చేసాం డబ్బులు కట్టి. 20 రోజులకి వెళ్తే పాస్ అవుతారండి? పాస్ అవుతారా? సంవత్సరం అంతా వెళ్ళిన వాళ్ళందరూ పోయి సప్లిమెంట్లు కట్టరు. 20 రోజులకి ఏం పాస్ అవుతుంది అనుకోండి. రోజు ప్రార్థన చేసుకుంది, యూట్యూబ్లో పెట్టుకొని చదువుకున్నది, కాలేజీలో వాళ్ళు చెప్పింది నేర్చుకుంది, అందులో సాంస్క్రిట్ తీసుకున్నాం సెకండ్ లాంగ్వేజ్. ఆమెకు అసలు రాదు, అసలు కోచ్ కూడా పెట్టలేదు ఫస్ట్ టైం అయితే. మొత్తానికి వెళ్ళింది కాలేజీకి, ఎగ్జామ్స్ రాసేసింది, కాలేజీకి ఫస్ట్ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సహాయం చేయగలడు. ఎటువంటి జ్ఞానమైనా దేవుడిని అడిగితే దేవుడు మనకు ఇస్తాడు. నేను ఈరోజు షూట్ వేసుకొని వచ్చాను, సింగపూర్ నుంచి వచ్చానంటే మీరు ఎంతో బాగా చదివేసి ఉంటాను, డిగ్రీ ఉంటుంది, పిహెచ్డీ ఉంటుంది అనుకుంటారు. అవునా? అవునా కదా? నేను ఎంత చదువుకుంటాను? మీరు ఒకసారి ఎవరైనా ఊహించి ఒక మాట చెప్పుకుంటామా? ఎంత చదువుకుంటాను? 7వ క్లాస్ చదివాను. సింగపూర్ దేశంలోకి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన ప్రొప్పించాడు దేవుడు. పెద్ద పెద్దలతో కూర్చొని మీటింగ్లో మాట్లాడగలిగిన ప్రొప్పించాడు. ఇంగ్లీష్లో టైప్ చేయగలిగిన ప్రొప్పించాడు. కంప్యూటర్ ద్వారా దేవుని జాబ్ చేసి ప్రొప్పించాడు. చదివింది 7వ క్లాసే, అది కూడా తెలుగుబడి, తుంపబడి. సింగపూర్కి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నవాడు, ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలి, ఈ వర్క్ నేను నేర్చుకోవాలి,
సహాయం చేయండి. దేవుడు జ్ఞానం చేత నింపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే నా జీవితంలో మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. ఒక వచనాన్ని పట్టుకుంటే ఆ వచనం వెనకున్న సంగతులు కూడా బయటికి తీసి ప్రకటించగలిగిన సామర్థ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రసంగాలు వస్తారు, ఏం చెప్పాలో తెలియక అలా అధ్యాయం అంతా చదవదు. అధ్యాయం చదివిన తర్వాత 2 అధ్యాయాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది నేను చాలా అవసరం పడుతుంటుంటారు మాట్లాడటానికి. డిగ్రీ చదివిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి దేవుడి జ్ఞానం కొరకు మనం ప్రభుని అడిగితే దేవుడు తన జ్ఞానం చేత మనల్ని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం ప్రకటిస్తున్నాడు, కానీ వాక్యం తొందరగా ముగించలేకపోతున్నాడు. ఆయనకి బ్రేక్ అయితే రాదన్నమాట. బండి తీసి స్టార్ట్ చేయవచ్చు కానీ బ్రేక్ అయితే రాదు. ప్రసంగం స్టార్ట్ చేయవచ్చు కానీ ప్రసంగం ముగించడం రాదు. ఆయన ప్రసంగం చేస్తుంటుంటే 20 నిమిషాలు ఓపికగా విన్నోళ్ళు వింటున్నారు, తర్వాత నీరసించిపోతున్నారు. గంట ఓపికగా విన్నోళ్ళు వింటున్నారు, తర్వాత నీరసించిపోతున్నారు. గంట తర్వాత ఒక్కొక్కడు అక్కడే పిల్లలు పడుకుపోతున్నారు, కొంతమంది గోడ చేపలు పడుకుపోతున్నారు, కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ గమనించిన పాస్టర్ గారు ఒకరోజు ఆలోచించాడు, ఏమండి మీరు వాక్యం చెప్పేటప్పుడు సరిగ్గా 40 నిమిషాలు చెప్పి ఆపేయండి అంతే. సరే అని చెప్పి ప్రసంగానికి వెళ్ళి 40 నిమిషాలు చెప్పమంటే గంట 40 నిమిషాలు చెప్పాడు. ఎన్నోసార్లు పాస్టర్ కూడా చెప్తుంటాడు, ప్రసంగం చేసినప్పుడు గిచ్చుకుంటున్నా ఏదో దోముంటుంది అనుకుంటాడు, కానీ ఆప. ఒకరోజు చాలా సీరియస్గా ఒక మాట చెప్పిందంట. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ప్రసంగం ఎందుకు ఆపట్లేదు? గంటలో పాఠమని చెప్పాను కదా నేను, ఎందుకు ఆపట్లేదు అని అంటే, ఆ సమయానికి ఆపలేకపోతున్నాను, నేను ఏం చేయలేదు తెలియట్లేదు, నువ్వే ఏదైనా ఒక ఐడియా ఇవ్వని అడిగాడు. ఇప్పుడు ఆమె చెప్పింది, ఒక చాక్లెట్ ఇచ్చేసి చాక్లెట్ సరిగ్గా నీ బొగ్గన పెట్టుకుంటే 45 నిమిషాలు కరిగిపోతాం. కరిగిపోయిన వెంటనే ప్రసంగానికి ఆమె నేను పలికాడు. సరే అని 5 కోట్లో చాక్లెట్ వేసుకొని వచ్చాడు. పెట్టాడు, అమ్మగారు పెట్టారు చాక్లెట్. వచ్చిన తర్వాత వచ్చిన చదువుతుందని ఇలా జోబులో చేసి వెనక్కి తిరిగాడు, నోట్లో చాక్లెట్ వేసుకున్నాడు. చాక్లెట్ బొక్కలు పెట్టుకున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. 45 నిమిషాలకి ఈరోజు మా ఆయన ఆపేసుకొని చాలా సంతోషపడ్డాడు. గంటైనా ఆపలేదు, గంటన్నరైనా ఆపలేదు. అసలు ఎప్పుడైనా గంటన్నరకు 2 గంటలకు ఆఫీసు 3 గంటలు అయిపోయింది, ప్రసంగం ఆపలేదు. మొత్తం అందరూ ఖాళీ పెరుగుతుంది. ఇక పాస్టర్ గారు తట్టుకోలేక మైక్ పీకేసి ఏంటంటే ఆ ప్రసంగం ఆపలేదంటే మొహానికి ఏం చాక్లెట్ ఇచ్చి అది పుచ్చుకొచ్చి కరగలేదు అన్నట్టు. తీరా చూస్తుంది కోర్టు పట్టణం, కోర్టు పట్టణం బొక్కలు పెట్టుకుని అది ఏం కలుగుతుందండి? కోర్టు పట్టణం బొక్కలు పెట్టుకున్నాడు, అది కరగట్లేదు, ప్రసంగం ఆపట్లేదు. కొంతమందికి జ్ఞానం అలా ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు అనుకుంటారు, సోకాల్ స్పీకర్స్ కొంతమంది ఉన్నారు చూసారు, వాళ్ళు బైబిల్లో చెప్పడం మానేశారు. పలానా పాస్టర్కి 2 పిల్లలు, పలానా పాస్టర్ ఇలాగా, పలానా సినిమా చనిపోతే ఆయన మీద ఒక ప్రసంగం, ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఆయన మీద ఒక ప్రసంగం, ఎక్కడైనా భూకంపం పోతే దాని మీద ఒక ప్రసంగం, కానీ బైబిల్ మీద ప్రసంగాలు లేవు. ఎందుకంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేదు పని. అందుకే దేవుడి సన్నిధిలో జ్ఞానం అడగాలి మనం. హల్లెలూయా. జ్ఞానమును అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎన్ని మాటలు మాట్లాడాలో నేర్పిస్తాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదంటే మాట్లాడాలి. నేను చాలా చోట్ల ప్రసంగాలకు వెళ్ళిన తర్వాత 25 నిమిషాలకి దేవుడు ఆపేమన్నాడు, ఆపేసాను. 25 నిమిషాలకు ఆపేసారు. మరి నాకు 25 నిమిషాలు దేవుడు ఒక టాపిక్ చెప్పాడు. ఇంకొక టాపిక్ కూడా మీకు 1 గంట చెప్పాలి కాబట్టి చెప్పేశాను అనుకోండి. ఈ 25 నిమిషాలు చెప్పిన దేవుడి సబ్జెక్ట్ అంతా పోతుంది. సంయోజకంగా మాట్లాడే జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందంటే మోకరించి ప్రార్థించి దేవుని దగ్గర జ్ఞానం పొందుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు, ఎవరికి జ్ఞానము కొదువుగా ఉండదు, ఎవరికి జ్ఞానము కొదువుగా ఉండదు, వారు దేవుణ్ణి అడగవలెను, దేవుడు వారికి ధారాళముగా దయచేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక విషయంలోకి వెళ్తాం. బైబిల్ గ్రంథంలో 146వ కీర్తన, 146వ కీర్తన
5వ వచనం చదువుతాం. ఎవరికి ఎవరికి యాకోబు దేవుడు యాకోబు దేవుడు సహాయకుడగునో, సహాయకుడవును ఎవడు ఎవడు తన దేవుడైన తన దేవుడైన యెహోవా మీద యెహోవా మీద ఆశ ఆశ పెట్టుకొనునో, పెట్టుకొనును వాడు వాడు ధన్యుడు. ధన్యుడు. ఇక్కడ కూడా మనకి ఏం కనబడి చెప్పండి, ఎవడు లేక ఎవరు. ఆ వచనం చదివినప్పుడు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఎవరు అబ్రహాము దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును అనుందా? ఉందా? పేరు సొలొమోను పేరుందా? ఇస్సాకు పేరుందా? అహరోను పేరుందా? మోషే పేరుందా? వాళ్ళందరికీ వదిలేసి యాకోబు పేరు ఎందుకు రాశాడు? అది నా ప్రశ్న. కొన్ని యాకోబు పేరు రాశాడు అనుకోండి, యాకోబు 2 పేర్లు, ఆశీర్వదించబడడానికి ముందు ఒక పేరు, ఆశీర్వదించబడిన తర్వాత ఇశ్రాయేలు అనుకోండి. ఎవరికి ఇశ్రాయేలు దేవుడు సహాయకుడవును అని రాయొచ్చు కదా. యాకోబు పేరు ఎందుకు రాశాడు? యాకోబు అంటే అర్థం ఏంటి? మీకు అందరికీ బాగా మోసగాడు. మోసగాడు అంటే అర్థం ఏంటి? మోసం చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి. అవునా? అంటే అబద్ధికుడు కూడా. మోసం చేయాలంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని నమ్మించాలి. నమ్మించకుండా మోసం చేయలేం కదా. వాడిని ఎలా నమ్మేవరా అని కొంతమంది అడుగుతారు మోసం చేయాలి. నమ్మేందుకు మోసపోయావరా అని చెప్పుకోవాలి. అంతే. నమ్మకపోతే మనం ఎందుకు మోసపోతామండి? అంటే నమ్మక ద్రోహి కూడా. అవునా? ఎటువంటి నమ్మించి మోసం చేయగలిగాడంటే పనికిమాలిన మాట్లాడి కూడా అబద్ధాలు చెప్పి ఏదో కట్టుకథలు చెప్పి మోసం చేయగలిగిన వాడు కూడా. ఒక ముక్కలో చెప్పాలంటే యాకోబు అంటే పాపి. పాపి. ఇదే మాట క్రొత్త నిబంధనలు చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు పాపుల దేవుడు. హల్లెలూయా. అందుకు ఆ మాటకు రాయొచ్చు. ఎవరు మోసగాళ్ళు కాదండి, ప్రతి ఒక్కడు మోసగాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు అబద్ధికుడే. నువ్వు ఎలాంటి వాడువైనా, ఎటువంటి పాపివైనా దేవుడు నీకు సహాయకుడు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయకుడు. ఎవరైతే ఆయన మీద నమ్మిక ఉంచుతారో దేవుడు వారిని కాపాడుతాడు, వారికి సహాయం చేస్తాడు, వారిని బలపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుని సహాయం వద్దనుకున్నది ఎవరైనా ఉంటారు ఇక్కడ? అలా అనుకుంటే మీరు మందిరానికి ఎందుకు వస్తారు? ఈరోజు ఇక్కడికి వచ్చారంటే వాక్యం వినాలని కొంత, పాటలు పాడాలని కొంత, పాస్టర్ గారు రాకపోతే ఏమైనా అనుకుంటారని కొంత. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ పిల్లల పెళ్లిళ్ళకో, చదువులకో, మీ ఆరోగ్యాల కొరకో, లేకపోతే మీ పెళ్లిళ్ళ కొరకో, మీ ఇంట్లో ఇల్లు కట్టుకోవడం కొరకో ఏదో కాసేపు ఉండిపోయింది కదా హృదయంలో. అది కూడా దేవుడు మాట్లాడుతున్నానే కదా వచ్చేసారు ఇక్కడికి. దేవుడు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఇది ఒక మంచి మాట మీకు చెప్తున్నాను. నేను చేసే పాపాల వలన, నేను చేసే నా బలహీనతల వలనే నా జీవితంలో ఈ కార్యం జరగలేదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవును, దేవుడు వారిని సహాయం చేసే అద్భుత రీతిగా వారిని ఆదుకుంటాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చావో దేవుడు నీకు సహాయం చేసే దేవుడే. దేవుడు నిన్ను ఆదరించే దేవుడే. ఆదరించే దేవుడే. అటువంటి దేవుడి దగ్గరికి మనం వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసేపు చదువు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం. మాకేమో బట్టి కూర్చొని హల్లెలూయా అన్నాం కదా, నువ్వే టెస్ట్కి ట్యాగేసుకుంటున్నాను దాని నుంచి. అసలు ఒకసారి గట్టిగా అరిచేసి ఎందుకు ప్రసంగం చేస్తాం తెలుసా? దానికి కూడా ఒక కారణం. ఒకసారి పాస్టర్ గారు ప్రసంగం చేసి ఇంటికి వచ్చి వేరే ఊళ్ళో ప్రసంగం చేసి బాగా సువార్త పనిచేసి అలసిపోయాడంట. అలసిపోయి భోజనం చేసి చిన్న ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. పెద్ద మీద పడుకున్నాడు. ఫోన్ అంత దూరంలో ఛార్జింగ్ పెట్టి ఈయన ఇలా పడుకొని ఇలా నిద్రపోతున్నప్పుడు ఫోన్ ఇవ్వదు. లేకపోతే ఏంటి పర్లేదు ఉదయం చూసుకొని మిస్డ్ కాల్ చూసుకొని ఫోన్ చేస్తాను పడుకున్నాను. మరలా మనసులో ఎవరు ఏ అవసరంతో ఫోన్ చేస్తున్నారు, ఏ ఇబ్బందితో ఫోన్ చేస్తున్నారు బాగుంటుందని ఓపిక తెచ్చుకొని లేచి వెళ్ళాడు. ఫోన్ చెప్తే వాళ్ళ చర్చిలో విశ్వాసం ఫోన్ చేశాను. ఫోన్ తీశాను. నాన్న ఏమన్నా ఈ టైంలో ఫోన్ చేసేవారు అడిగారండి, మీరు ఏదైనా వాక్యం చెప్తారా?
కాసేపు వాక్యం వినాలనిపిస్తుంది నాకు అన్నాడు. అవునా కుమారుడా, వాక్యం వినాలనిపిస్తుంది నీకు ఈ టైంలో? పాస్టర్గా ఆశ్చర్యపోయింది. ఎందుకు నాన్న, ఏమైంది నాన్న అంటే, నాకు అస్సలు నిద్ర పట్టలేదు పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్పండి వింటానా. ఎందుకు నాకు అంత ఆశ నీకు వాక్యం అంటే? ఏం లేదు పాస్టర్ గారు, 2 రోజుల నుంచి మీరు వాక్యం చెప్తూ చర్చిలో బాగా నిద్ర వచ్చింది, ఇప్పుడు మీరు ప్రసంగం చేస్తే నిద్రపోతామని మీరు ప్రసంగం చేయమని అడుగుతున్నారు. నిద్రపోవడం, ఇంట్లో పనిచేసినంతసేపు నిద్ర రాదు, టీవీ చూసినంతసేపు నిద్ర రాదు, చర్చికి వచ్చి గోడ పక్కన కూర్చున్నారంటే డౌటే పడుకుపోతాం, గోడ కానుకొని కూర్చున్నారంటే డౌటే పడుకుపోవడం కాదు. అక్కడ నిద్రపోయి ఆమె అన్నప్పుడు లేదు తెలిపి దేవుడు నన్ను జీవించాడు అనుకుని పడుకుంటాం. అట్లాంటి వాళ్ళ గురించి కాదు, దేవుని వారిని ఎవరు వింటారు, మోకరించి ఎవరు ప్రార్థిస్తారు వారికి దేవుడు సహాయం చేస్తారు. నీ పాపాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేయడం నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నీ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు సహాయకుడు. హల్లెలూయా. ఎవరికి సహాయం అవసరమో వారికి సహాయం చేసే దేవుడు యాకోబు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ కూడా మనకు అవసరమైన ఒక మాట కనబడుతుంది. అదేంటి? యాకోబు పత్రిక 5:14లో ఎవడైనను రోగి అయి ఉంటే అతడు ఏం చేయాలి? సంఘపు పెద్దలు ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాడు ఒంట్లో బాగోదు, పాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండదు, సంఘ పెద్దలకి ఇన్ఫర్మేషన్ ఉండదు, చర్చికి రాడు. ఎందుకంటే ఒంట్లో బాగోలేదు కదా. ఒక వారం తర్వాత వస్తే కింద వారం ఏం బాగు రాలేదని పాస్టర్ గారికి ఉంటాడు, కింద వారం బాగోలేదండి ప్రార్థన చేశారు నాకు వచ్చే అని అడుగుతాడు. వీళ్ళకి బాగోలేదని సంగతి తెలియదు ముందు. నాకు బాగోపోయినా పాస్టర్ పట్టించుకోలేదే అనుకుంటాడు. అయ్యి నాన్న నీకు బాగోలేదని నాకు తెలియదు కదా అని పాస్టర్ గారు అన్నారనుకోండి, అంత ముందు వారు మీ ముందు కదా దగ్గర చెప్తారు నీకు బాగోలేదని అంత ఏమనుకుంటారు, తుమ్మాడు దగ్గర కాదు బాగోదని అనుకుంటారు. మీరు ఎవరికైనా బాగోకపోతే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి సార్, మీ సంఘ పెద్దలకో లేకపోతే పాస్టర్ గారికో ఫోన్ చేసి నాకు బాగోలేదండి, మీకు అవకాశం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలని అని చెప్పాలి. అది బైబిల్ మనకు నేర్పిస్తున్న మాట. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ సంఘపు పెద్దలు వచ్చి ఏం చేయాలి? ప్రభు నామమున అతనికి నూనె రాసి, ఇక్కడ చూడండి, నూనె రాసి ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసి నూనె తీసుకొచ్చి రాయాలి? చెప్పండి నాకు అడిగి. నూనె రాసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి నూనె తీసుకొచ్చి రాయాలందా? అదే కొంతమంది అయ్యగారిని ఇక్కడ నూనె డబ్బలు ఇన్ని పెట్టి యేసు నామములో నూనె డబ్బాలను దీవిస్తున్నానంటే 10 రూపాయలు నూనె డబ్బా 100 రూపాయలు పెట్టుకుని వెళ్ళిపోయి మీరు రాసి. అలా కాదు అయ్యగారు, మీరు ఆ నూనె డబ్బా పట్టుకొచ్చి మా ఇంటికి వచ్చి మాకు నూనె రాసి ప్రార్థన చేశానంటే ఒక పాస్టర్ మీ ఇంటికి రాడు, మీ సంఘ ఖాతా తప్ప. అది గుర్తుపెట్టుకోండి. నూనె బోధకులు ఎక్కువైపోయారు, నూనె డబ్బాలు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, కచ్చిపులు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, చేపలు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. నూనె రాసి ప్రార్థన. ఒకసారి ఒక ఆమెకు దెయ్యం పట్టుకుంటే మా ఊర్లో భాస్కర్ గారు ఉన్నాడంటే దెయ్యాన్ని కట్టించేస్తారు.
అయితే ఆ పాస్టర్ గారిని పిలిపించారు. ఆయన వస్తూనే దారిలోనే ఒక లీటర్ నూనె కొనుక్కుని, ఎవరమ్మా దీపట్టి డౌట్గా ముందుకుంటే పాస్టర్ అయితే ఎవరు కావాలో కనుక గట్టిగా పట్టుకోండి అని చెప్పి ఏ రక్తం చేయి ఏ రక్తం చేయని చెప్పి ఈ నూనె పని తీసుకొని నోట్లో పెట్టి ఇలా పిండాడు మాట. ఏం చేస్తుంది ఒక కేసు మింగేసింది. మా దుఃఖం అయితే కక్కేద్దా చూసావా మా పాస్టర్ గారు తెయ్యాన్ని కక్కించాడు. కక్కిరంటే నూనె తాగేద్దా, నూనె నోట్లో పిండేస్తున్నాడు, అది ఎగర కొట్టేసి కక్కిరింది. మరి కక్కేసిన తర్వాత మా పాస్టర్ గారు కక్కించాడు తెయ్యాన్ని కక్కించాడు. ఎంత కమాయికులు ఉంటారండి నిజంగా. దెయ్యం పడితే నూనె రాయమని ఎక్కడ ఉందా అసలు పోనీ? ఎప్పుడు నూనె రాయాలో తెలియదు, ఎక్కడ నూనె కొనుక్కోవాలో తెలియదు. నూనె రాసి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. మీలో ఎవరికైనా రోగిగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, శరీరంలో నలతగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ సంఘ కాపరికి ఫోన్ చేయండి, మీ సంఘ కాపరి పెద్దలకి ఫోన్ చేయండి, వారికి కబురు పెట్టండి. అయ్యా ఇంటికి వచ్చి నూనె రాసి ప్రార్థన చేయండి. ఒకవేళ మీ పాస్టర్ ఎవరైనా సరే వచ్చి ప్రేయర్ రాయని చెప్పి తీసుకొచ్చి ఇంత రాసుకోవద్దు, నూనె రాసిన తర్వాత ప్రార్థన చేయమని అదే బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎవడైనా మీలో రోగి అయితే నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోండి. దేవుడికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంతేనా? ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే ఆ కార్యక్రమం కూడా జరిగిపోతుంది. ఒకవేళ అతడు పాపం వలన రోగి అయితే, మీకు విషయం తెలుసా? రోగానికి కారణాలు మూడో నాలుగో ఒకసారి చెప్పారు ఇట్లా. ఒకటి అశుభ్రత వలన. ఎక్కడ పడితే అక్కడ ఈ పానీపూరి నీకు తింటారంటే మా ఆవిడ తిన్నాం, అది ఏ నీటితో చేసేదో డైబెట్ కావడం తిన్నాం, బయట కూడా తిన్నాం. అశుభ్రం వలన రోగాలు వస్తాయి. రెండవది పాపం వలన రోగాలు వస్తాయి, బైబిల్ చెప్తుంది. మూడవది దెయ్యం పట్టినప్పుడు రోగాలు వస్తాయి. ఏ కారణం చేత అతనికి రోగం వచ్చినా సరే, ఒకవేళ పాపం వలన రోగం వచ్చినా సరే, మీరు నూనె రాసి ప్రార్థించి ప్రభు ఇతన్ని బాగు చేయి, స్వస్థపరచు, నువ్వు కార్యం చేయాలని ప్రార్థిస్తే అతను బాగుపడిన తర్వాత అనుకుంటున్నామో ఇంకెప్పుడు పాపం చేయకూడదు, నేను ప్రభు దగ్గర నా పాపం ఒప్పుకోవాలి అన్న భయంతో ఒకరిని పాపం నుంచి విడిపించిన వాళ్ళకు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరందరూ కూడా ఈ వాక్యం వింటే మీరందరూ కూడా మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే ప్రేయర్ ఆయిల్ తాగొద్దు, ప్రేయర్ ఆయిల్ కొనుక్కోవద్దు. పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి ఆయిల్ రాయించి ప్రేయర్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు దేవుని మీద అనుకును వారిని నీకు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. హల్లెలూయా. ఈరోజు మనశ్శాంతి ఎందుకు లేదు తెలుసా? సంపూర్ణముగా దేవుని మీద ఆనుకోలేదు, సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడకపోవటం వల్ల మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయం, టెన్షన్, అది జరుగుతుందో జరగదో, టైంలో జరుగుతుందో జరగదో, ఏమైపోతుందో టెన్షన్. అదే నువ్వు ప్రభు మీద ఆనుకొని ఉంటే, మనం ప్రభు మీద ఆనుకున్నాం కాబట్టి పని జరుగుతుంది, జరగకపోయినా ప్రభు మీద ఆనుకున్నాం కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడని ఒక నమ్మకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు పాయింట్ చెప్పాను? 6. మొట్టమొదటిది ఎవడు ఎట్టి వ్యాధి గలవాడైనను. రెండవది ఎవడు దేవుని యందు నివసించున్నాం. మూడవది నాలుగవది యాకోబు దేవుడు సహాయకుడు ఎవరికో సహాయకుడు ఉంటాడు. 5 రోగము కలిగితే. 6 ఎవరి మీద మన దేవుని మీద మనం మనసు పెట్టాలి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుని ఉన్న వాడిని పూర్ణ శాంతి గలవారిగా. చివరి మాట ఇంకొకటి చెప్తా. 7 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుకొని
చిన్న వివరణ ఇచ్చుకొని మనం ముగించుకుందాం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఎక్కడ కూడా ఎవరు తలుపు తీయును అన్నాడు. ఈ సంఘంలో బాగా డబ్బు ఉంది. వాళ్ళు నీకున్న డబ్బును బట్టి నీవు దరిద్రుడు అన్నాడు ఆ సంఘం పేరు లవోదికయ సంఘం. విచిత్రం ఏంటో తెలుసా, ఆ సంఘంలో డబ్బు ఉంది, అన్ని వాయిద్యాలు ఉన్నాయి, మంచి మందిరం ఉంది, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలరు, అన్ని చేయగలిగిన ఆ సంఘంలో వేసేది. సంఘం బయట ఉన్నాడు వేసేది. తలుపు తడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడేమో. ఒకసారంట హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ ఒక ఇంటికి కలిపేది. అంత సామాన్లన్నీ సర్దేసి పడుకునేసరికి లేట్ అయిపోయింది. 12 గంటలకు ఎవరో తలుపుకోవడం శబ్దం. తప్పు తప్ 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 నిద్ర పడక అలా తప్ 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 అని సౌండ్ ఎట్టు కొడేస్తారు తలుపు. మీరు నిద్ర పెట్టక ఏంటని చెప్పి అందరూ హాల్లోకి చూశారు. కిటికీ తెరిచి చూస్తే పక్కింట ఇంట్లో ఒక ఆవిడ భార్య పడుకుంటుంది. ఆ భార్యకి చెవులేమవుతాం పక్క పుడుకు పుట్టేతర తలుపు రాకపోయినా 12 నుంచి తెల్లవారు 4 గంటల తలుపు కొట్టున్నాడు. ఆ పడుతుంది ఆమెకు మామూలుగా అనబడదండి, పడుకుపోతే ఏమవుతుంది. వీడైనా ఆపట్లేదు, పుట్టేస్తాడు గట్టిగా తాగిస్తున్నాడు కదా. మీరు నిద్ర పట్టదు. రోజు ఇదే తప్ప 3 నెలలు ఆ ఇంట్లో అతుక్కుంది. ప్రతిరోజు రాత్రిపూట రావడం తలుపు కొట్టి ఆమె తలుపు వీళ్ళు నిద్రపడదు. ఇంకా లాభం లేదు, ఈ ఇంటికో దండం ఈ ఊరికో దండం అని చెప్పి ఊరు మార్పి ఇంకో ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ సామాన్లన్నీ సర్దేశారు. పడుకుని పోదాం అని రాత్రి 10 గంటలప్పుడు పడుకుందాం అనేసరికి 1 గంటకి మళ్ళా తప్ 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 అని చూడదు. వెంటనే హస్బెండ్ కళ్ళు తెచ్చి భార్యని అడిగాడు, నీకు తలుపు సౌండ్ వినిపించిందా? ఆమె అన్నదంట, నాకు వినిపించింది. అమ్మాయి రమ అక్కడి నుంచి వచ్చినా ఆ దరిద్రం మనం వదలలేదు. చూసావా, ఈరోజు కూతురు వచ్చింది, డాడీ నాకు తలుపు కొట్టి సౌండ్ వినపడుతుంది. ఇంకేం పడుతుందా అయితే ప్రేమ కాదు, ఇంకా తలుపు కొట్టు టప్ 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 అని తలుపు కొడుతున్నాడు. వాడు అందరూ కలిసి ఎక్కడో కూడా అక్కడ వెళ్ళి కిటికీ తెరిచి చూస్తే ఒకటి నిజంగానే కొడుతుంది. అమ్మ దొరికిపోయాడు, ఎక్కడో కూడా పక్కబోతున్నాడు, అది కూడా చదువుతుందేమో తలుపు తీయలేదు. కొద్దిసేపు కొట్టిన తర్వాత ఆపేశాడు. మనిషి అలా వెనక్కి నడుచుకొని వెళ్ళిపోయాడు. ఇది ఎంత సంతోషపడ్డా తెలుసా, మనిషి అంటే వాడాడు ఎంత సంస్కారవంతుడంటే తలుపు తీయలేదని వెళ్ళిపోతున్నాడు. ఇది మాట అంటూనే ఉన్నారు, ఆ మాట నోట్లోనే ఉంది. వాళ్ళంత దూరం వెళ్ళిపోయి యూటర్న్ తీసుకొని పరిగెత్తుకొని తక్కువమంది దగ్గర దొరుకుతున్నాడు. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఎంతసేపు హృదయాన్ని నీ తడతాడు కానీ బలవంతంగా చేసుకుని హృదయంలో కాదు. నువ్వు ప్రేమపూర్వకంగా నీ హృదయం తలుపు తెరిస్తేనే నీ హృదయంలోనికి వస్తాడు. గుర్తుపెట్టి, ఎవడు ఆయన స్వరము విని తలుపు తెరుస్తాడో ఆయన లోపలికి వచ్చి ఆయనతో పాటు అతను భోజనం చేస్తాడు. ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ దొడ్డేస్తే ఎదురు తినేస్తాడని కాదు అర్థం. ఆయన ఆహారం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయనకు ఆహారం తేవాలని శిష్యులకు వెళ్ళారు. శిష్యులు తిరిగి వచ్చేసరికి మీరు తినేయండి, మీరు తినేశారని అన్నాడు యేసు. ఆయనకి ఎవరో భోజనం తెచ్చారు కాబట్టి వీళ్ళు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమును పానమునై ఉన్నదని అన్నాడు. హల్లెలూయా. ఎవడైనా సరే ఆయన స్వరము విని ఈ రాత్రి తలుపు తీస్తే నీ హృదయంలోకి వచ్చి ఆయన చిత్తం నీ దగ్గర జరిగించుకుంటాడు. ఆయన చిత్తానికి నీవు లోపడేలాగా దేవుడు కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పాస్టర్ గారు విశ్వాసించే తలుపుకోవడం లోపల విశ్వాసి తలుపు చూశాడు, వినబడుతుంది. కిటికీలో చూశాడు పాస్టర్ గారు, తలుపు తీయకుండా హాల్లో కూర్చొని చూస్తున్నాడు. ఆయన కొట్టి 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 ప్రకటన గ్రంథం 3:20 వచనాన్ని పేపర్ మీద రాసి తలుపు కింద నుంచి అలా తోసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏంటి పేపర్ అని చెప్పి పట్టుకొని తీశాడు. బైబిల్ ఎక్కడ ఉందని చెప్పి బైబిల్ తులిపి ఆ వచనం దగ్గరికి వెళ్ళి చదివాడు.
ఇదిగో నేను తలుపునందు నుండి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరము తలుపు తీసి వెళ్ళడానికి వద్దు. అమ్మ భాషలో ఎలా ఉందని చెప్పి ఆ చీటీని తిప్పి ఆదికాండం 3:9 రాసి ఆదివారం చర్చికెళ్ళేటప్పుడు పాస్టర్ చేతిలో పెట్టాడు. ఆదికాండం 3:9 ఏముంది తెలుసా? ఏముంది? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అడిగాను. అందుకతడు నేను దిగంబరుడై ఉంటిని కనుక చెట్లు వెనకన దాక్కుని ఉన్నాను అన్నాడు కదా, పెట్టాడు. అంటే పాస్టర్ ఇంట్లో రావడానికి ఇష్టం లేదు. ఇదొక దిగంబరత్వం, ఇదొక రకమైన పాపం. కొంతమంది పాస్టర్ గారు ఇంటికి కొంత ఆశీర్వాదం అనుకుంటే ఎందుకు వచ్చాడు అని ఇంత దరిద్రులు ఉంటారు కొంతమంది క్రైస్తవులు. పాస్టర్ మీద చాటి వేయడానికి పాస్టర్ ఎందుకు వచ్చాడు? వస్తే నీకే మంచిదమ్మ ఆశీర్వాదం. పాస్టర్ గారు వస్తేనే ఆశీర్వాదం అంటే మరి యేసు వస్తే ఇంకెంత ఆశీర్వాదం మీ హృదయంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే ఈ రాత్రి కాల సమయంలో యేసు మాటలు విని మీ హృదయమును తెరిస్తే దేవుడు తన చిత్తాన్ని మీ ద్వారా జరిగించుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాడు. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడాడని నేనైతే విశ్వసిస్తున్నాను. ప్రతి బిడ్డతో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల ప్రభు, నిన్ను స్వస్థపరచడానికి మన మధ్యలో ఉన్నాను. ప్రేమ గల ప్రభు నీ తలుపు తట్టుకుంటున్నాడు, నీ హృదయంలోనికి రావడానికి తన చిత్తం నెరవేరుస్తున్నాడు. ప్రేమ గల ప్రభు ఆయన యందు నిన్ను ఉండమంటున్నాడు, నిన్ను బహుగా ఫలింపచేయాలి. ప్రేమ గల ప్రభువుని నువ్వు సహాయకుడిగా కోరుకుంటే నీకు సహాయం చేసేవాడుగా ఉంది. ఈ రాత్రి ప్రభు అడుగుతుంది, ఎవరు 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 దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు? ఎవరు దేవుడి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు? ఎవరి హృదయం ఇంకా తెరవబడలేదు? ఎవరు దేవుని సహాయం కోరుతారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి జ్ఞానం కొలువుగా ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే జ్ఞానం కావాలనుకుంటున్నారో వారికి జ్ఞానం ఇచ్చు. ఎవరికైతే స్వస్థత కావాలనుకుంటున్నారో వారికి స్వస్థతనిచ్చు దేవుడు. ఎవరు హృదయంలోనైతే యేసు ప్రభుని ప్రభువా రాని పలుకుతున్నారో వారి హృదయంలోకి వచ్చే దేవుడు, వారిని ఆశీర్వదించు దేవుడు. సహాయం ముగింపు ప్రార్థన, వాక్య ఫలింపు కొరకు నా భార్య ప్రార్థన చేస్తారు. 2 నిమిషాలు. స్తోత్రములు 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 ప్రభా, మహాపరిశుద్ధుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ దివ్యమైన మాటలు వినడానికి ప్రభా మా అందరికీ ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నూతనముగా నిర్మిస్తున్నటువంటి ఈ మందిరమును బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా ఈ దినాన ప్రభా ఇదిగో మీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు నాయన. ఎవడైనా మీ స్వరము వింటే అయా ఇదిగో ఎవడైనా మీ స్వరము విని వారి హృదయపు ద్వారములు తెరిస్తే వారి యొద్దకు మీరు వస్తానని, మీ చిత్తము మీరు నెరవేర్చుకుంటారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక అయా ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఈ మందిరాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఈ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయన యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము అని ప్రభా మీ లేఖనాలు సెలవిస్తున్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడటానికి, ఇక్కడ నుండి బయలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నాయన మీ వాక్యముతో నింపబడి బలమైన సాధనాలుగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి మీరు కృప చూపండి. ఈ దినాన మీ సేవకుని మరుగున పరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నిజమే నాయన, మాలో అనారోగ్యముతో ఉన్నవారు ఉన్నారు, జ్ఞానము కొదువి అయి ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయా ఇదిగో తండ్రి సమాధానము లేకుండా ఉన్నవారు, ఆశ
మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. మా హృదయపూర్వకముగా ఈ దినాన మిమ్మల్ని మేము అయా ఇదిగో మా సహాయకుడిగా, మమ్మల్ని స్వస్థపరచు దేవునిగా, మాకు జ్ఞానమునిచ్చు దేవునిగా ప్రభువా మిమ్మల్ని మా జీవితాల్లోనికి ఆహ్వానించుకుంటుండగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. ఇక్కడ నాయన విత్తబడిన ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాల్లో ఫలించి ప్రతి ఒక్కరూ మీ కొరకు మంచి సాధనాలుగా నిలువబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. వాతావరణాన్ని స్వాధీనపరచుకొని అయా ఇక్కడ మీరు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మందిరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ సేవకుని ఆయన సేవను ఇక్కడున్న ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగిస్తుండగా ఈ మందిరంలోనికి మీరు రండి ప్రభువా, విశ్వసించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించుకోనండి. సంఘపు సరిహద్దులను విశాలపరచండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు